హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి పెసరట్టు బ్రేక్ఫాస్ట్ అనమాట. పిల్లలకు పెసరట్టు బ్రేక్ఫాస్ట్ ఇంకా రాగి దోశ ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. నేను ఎక్కువ ఇట్లాంటి పప్పులవి చాలా చేస్తాను ఐటమ్స్, ఎందుకంటే వాటి వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది. డైట్ ఫుడ్ వాళ్ళకి ఇంకా మంచిది. డైట్ చేసే వాళ్ళకు పెసరట్టు చాలా మంచిది, ఎందుకంటే ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోతుంది. మనము వేసుకునే మినప దోశల కన్నా ఈ పెసరట్టు దోశ చాలా ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది అనమాట. ఇంకా పల్లీలు వచ్చేసి నేను నార్మల్గా ఫస్ట్ పల్లీలు ఫ్రై చేస్తాను, తర్వాత కొంచెం ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి, పుదీనా, పల్లీలు, పుట్నాలు మళ్ళీ ఒకసారి ఆయిల్లో ఇట్లా నార్మల్గా ఇట్లా ఫ్రై చేస్తాను. చేసిన తర్వాత ఇలా మిక్సీలో మొత్తం అన్నీ ఒకటేసారి వేసేసి సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ మిక్సీ పట్టేస్తాను అంతే. ఇంకా తర్వాత ఈ చట్నీ వచ్చేసి మనకు పెసరట్టుకి స్పెషల్గా చేసుకోవాలని ఏం లేదు, నార్మల్గా ఏ దోశకైనా చట్నీ ఇలానే చేస్తారు. కాకపోతే కొంతమంది ఏంటంటే పల్లీలు ఒకటే ఫ్రై చేసి ఇంకా పుట్నాలు ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేస్తారు. కొంచెం మనము పచ్చిమిర్చి కానీ ఇవి పుదీనా కొంచెం ఆయిల్లో మిక్సీ చేస్తే టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. మేము పిల్లలు కొంచెం కారం స్పైసీ తినరు కొంచెం, అందుకే నేను పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువ వేసినా, మీరు వేసుకోవచ్చు ఎక్కువ. వేసేటప్పుడు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి చట్నీలో, చాలా మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం జీలకర్ర, ఒకవేళ ఎల్లిపాయలు ఉంటే కూడా ఎల్లిపాయలు ఒక 2 అట్లా యాడ్ చేసుకోండి, మంచిది, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా పెసరట్టు అయితే పిల్లలు పెసరట్టు అనే వెంటనే చాలా బాగుంటుంది పెసరట్టు అని అంటారు. దానికి కొంతమంది పోపు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. కాకపోతే నేను కంపల్సరీ పోపు వేస్తాను. కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేస్తే చట్నీ టేస్ట్ ఇంకా కొంచెం వేరేగా వస్తుంది. ఎండుమిర్చి వేసి వేస్తాను. కొంచెం వేడి అయినప్పుడే ఇక పోపు దినుసులు వేసేసి యాడ్ చేసేస్తాను అనమాట. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ కావాలి. నేను షార్ట్స్ కూడా పెడుతుంటాను, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ కొంచెము జీలకర్ర, ఆవాలు కొంచెం అందులో చిప్పట్లు ఆడిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత లాస్ట్కి కరివేపాకు నార్మల్గా కడిగి స్టవ్ ఆఫ్ చేసినాక కరివేపాకు వేసుకోవాలి. నేను చూడలేదు, స్టవ్ ఆఫ్ చేయలేదు. అంతే ఫ్రెండ్స్, ఇక ఈజీగా దోశకు ఇది పెసరట్టుది నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ పట్టేసుకోవాలి. చాలా 6 అవర్స్ అంటారు, కానీ 6 అవర్స్కి ఇంత సాఫ్ట్గా రాదు. ప్లస్ ఏంటంటే వేసిన వెంటనే ఇట్లా చాలా మంచిగా కాలిపోతుంది అనమాట దోశ. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, రైస్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. ఇంకా రైస్ తగ్గించి వేసుకోవడమే బెటర్, పెసర్లు ఎక్కువ ఉండాలి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో దోశ. అంతే ఫ్రెండ్స్, వేడిగా దోశ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.